తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రఖ్యాత ఆలయాలు భక్తులతో రద్దీని తలపిస్తున్నాయి. కొల్లాపూర్ మండలంలోని లలిత సోమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. అటు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పేరుగాంచిన ఆలయంలో అభిషేకాలతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. కృష్ణానదిలో స్నానం చేసి అందరం కూడా శ్రీ లలిత సోమేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాము. భక్తులందరూ కూడా ఇక్కడ శ్రీ లలిత సోమేశ్వర జ్యోతిర్లింగం అనేది చాలా విశిష్టత అని కూడా నమ్ముతుంటారు. ఆ భక్తులు ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా ఇక్కడ జ్యోతిర్లింగాలు దేవుళ్ళు ఆ నమ్మకాన్ని తీరుస్తారనే భక్తులు నమ్ముతూ ఉంటారు. సోమశిలలో అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా అవి నెరవేరుతాయని భక్తులు చాలా మంది అంటారు. ఇక్కడ భక్తులు చాలా మంది తరలి వస్తుంటారు. ఇది టూరిజం ప్లేస్ కాబట్టి ఇక్కడ ఇంకా చాలా బాగుంది. సో మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి సోమశిల ఆలయానికి చేరుకొని ఇక్కడ శివరాత్రి రోజు ఏకాదశి రోజు చాలా జాతర జరుగుతుంది. ఇక్కడ మంచిగా జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏకాదశి సందర్భంగా లక్షల మంది భక్తులు వస్తున్నారు. సప్తనదీ సంగమంలో స్నానం చేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా భక్తుల కోరికలను నెరవేర్చే తల్లి లలితాదేవి గారు ఇక్కడ నిలవేలిపోయి ఉన్నారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఏ కోరికతో నుంచి ఇక్కడ పూజ చేసినా కూడా ఆ కోరికలు నెరవేరి అమ్మవారికి ఒడిబియ్యం కూడా తీసుకొచ్చుకుంటున్నారు.